ఈరోజు ఇప్పటికి ఈ రోజుకి సంవత్సరం అయిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి గత సంవత్సర కాలంగా ప్రజాస్వామ్యాన్ని కూటమి చేసింది కూటమి ప్రభుత్వం. మరి ఈ సంవత్సర కాలంలో ఒక్క రైతుకు కూడా న్యాయం జరగలేదు, ఆడబిడ్డలకు న్యాయం జరగలేదు, విద్యార్థులకు న్యాయం జరగలేదు, నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. మరి ఏ వర్గాలు చూసినా ఏ సంఘాలు చూసినా ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు. మరి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం తాలూకా హామీ వాగ్దానాలు ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమి ప్రభుత్వమే వచ్చారు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డనిది ఏంటి ఒక 2,08,00,000 పైన ఓటర్లు ఉండే ఆడబిడ్డలు ఉండేటువంటి ఓటర్స్ ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండేటువంటి ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు. 1,50,00,000 పైన ఉన్నారు. ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 12 నెలలు అయింది, ₹1 పడలేదు. మరి అలానే ప్రతి ఆడబిడ్డకి ఒక ప్రామిస్ చేశారు, తల్లి నీకు ఒక పిల్లలు ఉంటే ఒకరికి జగనన్న ఇప్పుడు అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారు, కానీ మేము మాత్రం వచ్చిన వెంటనే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 తల్లి నీకు నలుగురు పిల్లల నీకు 4 పిల్లలకి ఇస్తాం, నీకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు. ₹1 పడలేదు. మరి ప్రతి ఆడబిడ్డకి ఏం చెప్పారు? సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆ పథకంకి ఎక్కడో ఓపెన్ చేశానన్నారు, ఏదో చేశారు. మరి ఏ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళినా కూడా ఒక్కరికి కూడా ఆ పథకం అందలేదు. దీపం పథకం అనేది పూర్తి శూన్యం చేశారు. మరి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. అందరం మా అక్క చెల్లెలు అందరూ అనుకున్నాం, అబ్బా మేము రోజు ఉదయం శ్రీకాకుళం వెళ్ళి మా బంధువులు కలిసి మళ్ళీ వస్తాము వెనక్కి అనుకున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది? మా ఆడబిడ్డలు మేము చూస్తాం కదా, పిల్లలు కాలేజీకి ఫ్రీగా వెళ్తాము వచ్చేస్తాము, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అని ఎంతో సంతోషపడ్డారు. ఆ ఒక్క ఉచిత బస్సు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఉచిత బస్సునైనా ప్రవేశపెట్టగలిగారా? సంవత్సరం అయింది, లేదు. ఒక్కొక్క అక్క చెల్లి రోడ్డు మీద ఈ ఎండలో ఎంత బాధపడుతున్నారు. ఇంతకుముందు జగనన్న టైంలో ఎక్కడో గిరిజన గోడలో 10 ఇల్లు ఉంటే అక్కడ అన్న వెహికల్ వెళ్ళదంటే వెంటనే ట్రాక్టర్ పెట్టించి మరి సివిల్ సప్లై ఆఫీసరు, కలెక్టరు, ఎమ్మెల్యే మేమంతా కలిసి వెళ్ళి అక్కడ అది పరిపాలన అంటే, అది ఆలోచన అంటే, పేద ప్రజలకు మంచి చేయాలంటే అది సాధన. ఈరోజు అక్క చెల్లెలందరూ కూడా నిల్చోండి లైన్లో, ఆటోమేటిక్గా అక్కడ ఉండేటటువంటి డీలర్ ఏం చెప్తారు? ఆయన ఇష్టానుసారంగా చేసుకుంటారు. ఈరోజు 10 మందికి ఇస్తారు, అతనికి 3 లేకపోతే రేపు రండమ్మా ఇంకో 10 మందికి. రోజు వెళ్ళి అన్ని పనులు మానుకొని ఇంట్లో పనులు చేయలేక కష్టపడి ఆఖరికి భోజనం కూడా టిఫిన్ బాక్సులు తీసుకొని గంజాన్ని అన్నీ తీసుకుని వెళ్తున్నారు. ఈ ఎండలు భరించలేక ఎక్కడ మోర్చిపోతామా, మా పిల్లల్ని ఎవరు చూస్తారు, మా కుటుంబాలు అనాథలైపోతాయి అని ప్రతి తల్లి, నేను ఒక తల్లినే, ఆవేదన నేను అర్థం చేసుకోగలను. జగనన్న ఇవన్నీ కూడా పూర్తి చేశాడు. జగనన్న పేదరికం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాడు. జగనన్న పేద వాళ్ళకి చేయూతనిచ్చాడు. జగనన్న ఈరోజు చూస్తే విద్యా వ్యవస్థ చూడండి, దానికి వెళ్తే నీ హాల్ టికెట్ కావాలంటే వెంటనే కట్టు ప్లీజ్ అంటున్నారు. అప్పుడు ఆ తల్లి తండ్రి బాధ, ఆ తండ్రి ఉన్న పొలాన్ని అమర్చుకోనో లేదా ఆ పొలాన్ని తాకట్టు పెట్టుకొని డబ్బులు తెస్తున్నాడు. ఆ తల్లి మెళ్ళ ఉన్న మంగళసూత్రం కూడా ఆఖరికి అమ్ముకొని పిల్లలు ఈరోజు ఫీజులు కడుతుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇది కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన. చేతకాని ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. పేద ప్రజలకు మీరు అందించలేనప్పుడు సంక్షేమాన్ని మర్చారు. జగనానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు 2019 నుంచి 24 వరకు. భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, స్వయం శక్తి, కొనుగోలు శక్తి, ఆర్థిక భరోసా, ఆర్థిక చేయూత, సాధికారిత, ఎంపవర్మెంట్ ఇవన్నీ చేసి చూపించాడు జగనన్నలో. పాతపట్నం టౌన్లోన అన్ని ఇంటి మధ్యన అక్కడ మాజీ సైనికుల భవనం ఉంది, అక్కడ ఎంఆర్ఓ, అక్కడ ఎండి ఆఫీస్ ఉంది, వెలుగు ఆఫీస్ ఉంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆడబిడ్డ ఉద్యోగస్తులు అక్కడ తిరిగిన స్థలాలు అవి. అక్కడ మద్యం దుకాణం ఏర్పరిచారు. ఎన్నిసార్లు అడిగినా మరి అధికార దుర్వినియోగం.
ప్రభుత్వ అధికారులందరూ గుప్చుప్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అలాంటి పాలన సాగుతుంది. ప్రజలకు విభిన్నంగా, ప్రజలకు సంక్షేమానికి విభిన్నంగా సాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలకు అభివృద్ధికి భిన్నంగా సాగుతుంది ఈ ప్రభుత్వం. ప్రజల కోసం కాదు ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పారు, నా వీరవంత అక్క చెల్లెలకి నేనున్నాను, ప్రతి ఒక్కరికి మంచి చేస్తానని. ఒక్క అక్క చెల్లెలకైనా ఒక్క రూపాయినా వేయగలిగారా మీరు? ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరేం చేస్తున్నారు? ప్రజా అభివృద్ధి మానేసి, ఆడబిడ్డల తాలూకు సాధికారత మానేసి, పిల్లలు విద్యార్థులు చదువుల కోసం కాకుండా, రైతన్నలు సుఖానికి కాకుండా మీరు చేస్తున్న వ్యవహారం ఏంటి? ఆరోగ్యశ్రీ పథకాన్ని జీరో చేశారు. 25 లక్షలు ఆరోగ్యశ్రీ పథకానికి ఇన్సూరెన్స్ గా జగనన్న చేస్తే ఓర్వలేక కుళ్ళు పడిపోయి అది కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు హాస్పిటల్కి వెళ్తే క్రోసిన్, జ్వరం వస్తే క్రోసిన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఆ పెన్షన్ సంగతి ఏమైంది? ఉన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో. దివ్యాంగులకి పెన్షన్లు తీసేస్తున్నారు, అర్హత గల వాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు. భర్త చనిపోయి నాకు కనీసం నా పేరైనా రాయండి కొత్త పెన్షన్లు అంటే నీ దగ్గర జగనన్న బండి ఉందా? బియ్యం బండి ఉందా? నీ కొడుకు దాన్ని నడుపుతున్నాడా? వెంటనే ఆ బండిని అక్కడ వాళ్ళు కాకుండా చేసేసి అక్కడ ఆ బండిలో నుంచి ఆ ఉద్యోగిని కూడా బయట తోసేస్తున్నారు. ఒక ప్రశ్న అడగాలంటే భయం, ఒక ప్రశ్నించాలంటే భయం. మరి ఆడబిడ్డలకి జరిగిన అన్యాయం ఎంత అంత కాదు. చేయూతేది? జగనన్న ఇస్తున్న చేయూతేది? జగనన్న ఇచ్చే భరోసా ఏది? మరి ఒక్కరికైనా ఒక డ్వాక్రా మాఫీ చేయగలిగారా? ఆనాడు రాష్ట్రం, భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం, మహిళా సాధికారతకి మొట్టమొదటి రాష్ట్రం, మహిళా సాధికారత పూర్తి చేసిన రాష్ట్రం, ప్రతి మహిళా అకౌంట్లో డబ్బులు పడిన రాష్ట్రం, ప్రతి మహిళా సేవింగ్ అకౌంట్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే కోటి మహిళల పైన ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అదే జగనన్న అన్నదమ్ముడిగా, ఒక మహాత్ముడిగా అందించినటువంటి రాష్ట్రం. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నాం, ప్రతి ఒక్కరు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. పిల్లలను చదివించుకోలేకపోతున్నాం. ఆరోగ్యంకి వెళ్తే ఒక ట్రీట్మెంట్ లేదు. ఆఖరికి తినే బియ్యం, అన్నం కూడా లైన్లో నిల్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పరిచారు ఈ చంద్రబాబు నాయుడు. మరి ఇది ప్రజాగళంగా ప్రజల కోసం పోరాటం చేస్తూ మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు పూర్తి చేయాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పేలాగా ఈ రోజు నిరసన వ్యక్తం చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ నమస్కారం.